ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ఫలక్నుమా ఏసీపీ యాదగిరి స్వామి మీడియాకు ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. చనిపోయిన వ్యక్తి మహమ్మద్ జాకీర్ అలీకి షాహీన్ బేగంకు మధ్య ఒక ల్యాండ్ విషయం లావాదేవీల మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఇదే విషయం తన అన్న మహమ్మద్ సోహెల్ భర్త హజీ పాసాకు తెలియజేసింది. మహిళ ఇంటికి వచ్చిన జాకీర్ ను తన అన్న సోహెల్ రాడ్డుతో తలభాగంలో పలుమార్లు దాడి చేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయినట్టు తెలిపారు. ఫలక్నుమా ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి సహచార బృందాన్ని ఏసీపీ యాదగిరి స్వామి అభినందించారు. సరిగ్గా చూడండి. My Inspector Falaknuma, Inspector Adireddy and SI Mahesh and the remaining thing establishments 11 o'clock close చేయాలని ఆర్డర్స్ పైన తీగలకుంట దక్కన్ బేకరీ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక డైలాండ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక మర్డర్ అయింది, బాడీ ఇంట్లో ఉందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మా వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి అక్కడ ఏ రూమ్ లో బాడీ ఉంది, ఏ ఏరియాలో బాడీ ఉందో ఫస్ట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత బాడీని ట్రేస్ చేశారు. చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా వెళ్ళాము. అక్కడికి ఒక బాడీ రూమ్ లో ఉంది, అతను రక్తమడుగుల్లో పడి చనిపోయి ఉన్నాడు. తర్వాత ఆ పర్సన్ ఎవరని చెప్పి ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసి ఇది మా కొడుకును ఈ షహీన్ బేగము తర్వాత వాళ్ళ హస్బెండ్ చంపి ఉంటారని ఒక కాంప్లైంట్ ఇచ్చారు. మేము కేసు 302 కేసు కింద రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదంటే షహీన్ బేగంకి తర్వాత ఈ చనిపోయిన ఒక పర్సన్ మహమ్మద్ షఫీ ఇతనికి వీళ్ళిద్దరికి ఏంటంటే షహీన్ బేగంకి తర్వాత షహీన్ బేగంకి జాకీర్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉందని చెప్పి మాకు తెలిసింది. ఏ రిలేషన్ అంటే షహీన్ బేగంకు ఒక ల్యాండ్ ఉంది జహీరాబాద్ దగ్గర. ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ను ఈమెకు అమ్మడం జరిగింది, షహీన్ బేగంకి అమ్మారు. అమ్మిన తర్వాత 5 years బ్యాక్ ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక పరిచయం అనేది ఏర్పడింది. జాకీర్కు తర్వాత షహీన్ బేగంకు పరిచయం ఏర్పడితే ఏదైతే స్టార్టింగ్ పరిచయం వాళ్ళిద్దరి మధ్యలో ఒక వివాహేతర సంబంధానికి దారితీసింది. 5 years నుంచి వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఇతను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. తర్వాత నెక్స్ట్ షహీన్ బేగంకు 5 మంది పిల్లలు ఉన్నారు. ఫస్ట్ పెద్ద కొడుకు, తర్వాత అంతా 2nd, 3rd, 4th, 5th అంతా డాటర్స్ ఉన్నారు. 2nd డాటర్ పైన 3rd డాటర్ పైన కూడా ఇతను సెక్సువల్గా అబ్యూజ్ చేస్తాడని చెప్పి తెలుస్తుంది అక్కడ. సో అతను చెప్తే వినలేదు, నా కొడుకు నా బిడ్డల పైన ఇట్లా చేయొద్దని చెప్తే అతను వినలేదు, అతని పద్ధతి మార్చుకోలేదు. సో 21st రోజు మళ్ళీ అతను యథావిధిగా వాళ్ళ ఇంటికి వచ్చాడు షహీన్ బేగంను కలవటానికి. షహీన్ బేగం ఏం చేసిందంటే ఇతను ఎలాగో నన్ను టార్చర్ చేస్తుండే ప్లస్ నా పిల్లల్ని కూడా చేస్తుందని చెప్పేసి షహీన్ బేగం వాళ్ళ బ్రదర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మహమ్మద్ షఫీ వాళ్ళ బ్రదర్ వచ్చాడు. వచ్చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్కి షహీన్ బేగంకి ఇతనికి గొడవైన తర్వాత గొడవలో ఇతను ఐరన్ పైప్ తీసుకొని అక్యూజ్డ్ ఆ డిసీజర్ పైన చాలాసార్లు కొట్టడం వల్ల అతనికి హెడ్ ఇంజరీ అయ్యి అక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. మేము ఈరోజు మహమ్మద్ షఫీ A1 తర్వాత నెక్స్ట్ హాజీ పాషా A2 వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తర్వాత షహీన్ బేగం కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆమెను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.